నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. ఈ పొద్దు ఒక చిన్న విషయం. మానవ జీవితంలో సంగీతానికి ఉన్న ప్రాధాన్యత మరి దేనికి ఉండదు. శిశువులు, పశువులు, పెద్దలు, వృద్ధులు, ఆ వయసు వారు అనేది లేదు. ఏదో ఒక సందర్భంలో చక్కటి సంగీతం లేదా సుస్వర గీతాన్ని విని మైమరుస్తాం. లేదా గానం, ఇవన్నీ ఒక్కొక్క సంస్కృతిలో ఒక్కొక్క రకంగా వినపడుతూ ఉంటాయి. ఉదాహరణకి మనకి పల్లె వాయిద్యాల్లో కీలకమైంది కనక తప్పెట అనే డప్పు వాయిద్యం మనకి తెలియకుండానే మనల్ని ఒక తన్మయత్వానికి తీసుకువెళ్ళి మనతో చిందులు వేస్తుంది. కొన్ని క్షణాల పాటు మన హృదయంలో ఉన్నటువంటి ఆవేదన మొత్తాన్ని తొలగిస్తుంది. అలాగే శాస్త్రీయ కర్ణాటక సంగీతం, ఇవన్నీ కూడా మనల్ని ఎంతగానో ఉత్తేజపరుస్తాయి. త్యాగరాజు స్వామి అని ఎందుకన్నానంటే, గురువుని స్వామి అని అంటారు. త్యాగరాజ స్వామి సంకీర్తనలు ఎంతగా మనల్ని ప్రభావితం చేస్తాయో చెప్పలేం. ఎందుకని ఈ సంగీతంలో భక్తి ప్రేరేపితమైన అంశాలు కనిపించినప్పటికీ భగవంతుణ్ణి ఒక ప్రతీకగా చేసుకొని అనేక సామాజిక అంశాలని సృజించారు. నాటి తరానికి ఆహ్లాదంతో పాటు ఈతి బాధల నుంచి విముక్తి కావాలి అనిపించినప్పుడు కర్ణాటక సంగీతం మనకి ఊరటనిచ్చింది. సంగీత వాయిద్యాలు ఎక్కడి నుంచో వచ్చినాయి అనుకుంటారు, కానీ ప్రపంచానికి ఆదరణీయమైనటువంటి వాయిద్యాలు భారతీయ సాంస్కృతిక జీవనం నుంచే వచ్చాయి. సంగీత కళని ప్రోత్సహించాలి. అది జానపద స్థాయి నుంచి అత్యున్నతమైనటువంటి స్థాయిలో, అంటే క్లాసికల్గా కూడా గుర్తించబడుతున్నటువంటి సంగీతాన్ని ప్రోత్సహించాలి. డీజే సౌండ్లో లేకపోతే ఇంకోటో వీటికి లోను కానవసరం లేదు, వాటికి ఆకర్షితులు అవసరం లేదు. ఎందుకంటే మన సంగీతంలో అంతకమించినటువంటి తన్మయానికి గురి చేసేటువంటి